ఇంకొక తప్పు ఏం చేస్తారంటే పేరెంట్స్ తీసుకునే డెసిషన్స్లో వాళ్ళ పిల్లవాడిని వాడు ఓవర్ ఎస్టిమేట్ వేసుకుంటూ ఉంటాడు. జనరల్ చదువుకున్న పేరెంట్ కదా, ఏమనుకుంటాడంటే ఇది తెలివైనడు, ఇది బాగానే ఉన్నాడు, చదివితే బాగా మార్కులు వస్తాయి, ఇంత తెలివైనడు ఎవడో లేడు, నేను ఈ మాత్రం కూడా చదవలేదు నేను 11th 12th ఉన్నప్పుడు, ఇప్పుడు నాలాగో ఎవడో, ఇప్పుడు నాలాంటి మామూలుగా పెద్ద అవగాహన లేనాడు, ఏమో నేను ఫెయిల్ అయ్యాను కదా, తర్వాత పాస్ అయ్యాను కదా, బాగానే వచ్చాను కదా, ఇట్లా ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి కదా గూగుల్లో అక్కడక్కడ. ఇట్లాంటి కొంత ఓవర్ ఎస్టిమేషన్ వేసుకుని, ఎస్టిమేషన్ ఇస్ డిఫరెంట్, అండర్ ఎస్టిమేషన్ ఓవర్ ఎస్టిమేషన్ వేసుకుని ఒక రకమైనటువంటి లార్జ్ టార్గెట్స్ని ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ కొంతమంది తప్పు చేయడం. అలాగే ఎట్టి పరిస్థితుల్లో నా పిల్లలు నా దగ్గరే ఉండాలి, నేను ఇక్కడ అవకాశం వచ్చినా రాకపోయినా కూడా నేను అబ్రాడ్ పంపను, నేను ఎంఎస్కి పంపుతాను, నేను బీటెక్ అయిన తర్వాత చాలామంది మా ఊరోళ్ళు వెళ్ళారు కాబట్టి నేను ఎంఎస్కి పంపుతాను అని ఇక్కడ ఏదో లోకల్లో ఏ ఎంసెట్ కాలేజీల్లోనే ఎక్కడ చోట మల్లారెడ్డిలో లేకపోతే ఎలాంటి చిన్న చిన్న కాలేజీలో పడేసి తర్వాత ఎంఎస్కి పంపిస్తానని చెప్పేసి అతనే చదువుకున్న పేరెంటే అనుకుని వాడి కెరియర్ మొత్తాన్ని 4 yearsలో నాశనం చేస్తారు. 4 yearsలో బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే వీక్నెస్ అలవాటు అయ్యి చదువు కాకుండా ఇటు కాకుండా అటు ఎంఎస్కి వెళ్ళినా కూడా మళ్ళీ Tier 3 కాలేజీకి వెళ్తాడన్న విషయం తెలియదు. అంటే చదువుకున్న పేరెంట్ కూడా Tier 1 అంటే ఏంటి, ప్రీమియర్ కాలేజెస్ అంటే ఏంటి, ఎలైట్ కాలేజెస్ అంటే ఏంటి, ప్రెస్టీజియస్ కాలేజెస్ అంటే ఏంటి, Tier 2 అంటే ఏంటి, Tier 3 అంటే ఏంటి, ఏ కాలేజీలో చదివితే ఎలాంటి అవకాశాలు వస్తాయన్న అవగాహన ఉండదు. అతను ఏమనుకుంటాడు, నేను ఎప్పుడో చదివాను కదా పాలిటెక్నిక్, నేను ఎప్పుడో ఇంజనీరింగ్ చదివాను కదా, నేను సక్సెస్ అయ్యాను కదా, ఇదెందుకు అవ్వడం. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు, అప్పుడున్న డివియేషన్స్ వేరు, ఇప్పుడున్న డివియేషన్స్ వేరు, అప్పుడున్న ఆపర్చునిటీస్ వేరు, ఇప్పుడున్న ఆపర్చునిటీస్ వేరు, అప్పుడున్న వేకెన్సీస్ వేరు, ఇప్పుడున్న వేకెన్సీస్ వేరు, అప్పుడున్న స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ వేరు, ఇప్పుడు మైండ్ సెట్ వేరు. అలాగే అప్పుడున్నటువంటి కోరికలు పిల్లలకి, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు ఉన్న కోరికలు ఏంటి, ఇది ఏది కూడా క్యాలిక్యులేషన్ లేకుండా తీసుకునే డిసిషన్స్ ఏవైతే ఉంటాయో ఓవర్ ఎస్టిమేషన్ చేసుకుని చేసే విధానం కానీ, అలాగే ఎమోషనల్ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది పేరెంట్స్ చేసే తప్పది. నేను హైదరాబాద్ దాటి వెళ్ళను, హైదరాబాద్లోనే కాలేజీ కావాలి, ఇంకో చోట 18 ఏళ్ళ దాకా ఇంట్లో కూర్చోబెట్టుకుని పీకింది ఏముండదు అండ్ బాగు చేసింది లేదు. 18 తర్వాత పక్కన పెట్టుకుని ఏం చేస్తారంటే 18 లోపే ఆవిడ ఈ పరిస్థితిలో లేడు ఈ రోజుల్లో. నిజంగా అంత గొప్ప పేరెంట్ అయితే 18 లోపే బాగు చేసేయాలి కదా నువ్వు ఇంట్లో కూర్చోబెట్టుకుని. ఇలాంటి ఆస్పెక్ట్స్లో చదువుకున్న పేరెంట్స్ ఎక్కువ మిస్టేక్స్ చేస్తున్నారన్నమాట వాస్తవం. ఒకటి చదువుకోని పేరెంట్స్లోకి వచ్చినట్లయితే మీరు అడిగిన దాంట్లోకి చదువుకున్నతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా వాళ్ళకి ఎలాగా అవగాహన ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మంది ఎటు వెళ్తున్నారో చూస్తారు. నేను కూడా అటు వెళ్ళిపోతే అయిపోయింది, అందరూ జేఈ రాస్తున్నారా, జేఈ రాయివయ్యా, డాక్టర్ అవుదాం అనుకుంటాడు, ఏమో చెప్పారు, మా నాన్నమ్మ చెప్పింది, మా అమ్మ చెప్పింది, లేదా డాక్టర్ అవుదాం అనుకుంటాడు, డాక్టర్ అయితే బాగుంటుంది డాక్టర్ అబ్బాయి. ఇట్లా మేజర్గా ఉన్న 1-2 డిసిషన్లు తీసుకుంటారు వాళ్ళు. తప్పితే ఎమోషనల్గా వెళ్ళిపోయి తెలియక ఎవడ పల్లెటూర్లు కాబట్టి ఏ సివిల్ సర్వీస్కి వెళ్ళిపోతే బెటర్ కదా, మా అబ్బాయిని గవర్నమెంట్ ఆఫీసర్ని చేసేస్తానంటారు. 3 ఉంటాయి వాళ్ళకి. మీకు రూరల్ అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్కి ఇంటర్మీడియట్ తర్వాత జేఈ వెళ్తాడా, నీట్ వెళ్తాడా, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తాడా, 3 ఉంటాయి. ఈ 3లో డిసిషన్ తీసుకున్నప్పుడు జనరల్గా వీళ్ళకి పాపం తెలియదు, జడ్జ్ చేయలేరు కాబట్టి ఏదో ఇన్స్టిట్యూట్లో పడేస్తారు.